ఉపనిషద్వాక్యమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాన్ని విచారణ చేస్తూ వచ్చాం. ఈ విచారణలో కడపటిది ఏమిటంటే బ్రహ్మము. బ్రహ్మము దీనికంటే భిన్నమా? అది వేరుగా ఉన్నదా? అసలు ఈ మూడు కలిస్తే బ్రహ్మమా? దేనికదే బ్రహ్మమా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము బ్రహ్మ, జ్ఞానము బ్రహ్మ, అనంతము బ్రహ్మ. అంటే భిన్నం కాదు అని చెప్తున్నాం. అంటే ఈ బ్రహ్మ అంటే బ్రహ్మ, బ్రహ్మము, బ్రహ్మన్, ఇవి పదాలు అలా మనం వాడుతూ ఉంటాం. అయితే ఈవేళ బ్రహ్మము, బ్రహ్మ పదార్థం అనేటువంటి రెండు పదాలు ఎలా అయిపోయినంటే, బ్రహ్మ అంటే సృష్టి రచన చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మగా మనకు వెంటనే గుర్తొస్తాడు ఆయన 4 తలకాయలతో. ఆ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మతో మనకు పని లేదు. మరి ఏ బ్రహ్మంతో పని ఉన్నది అంటే బ్రహ్మముతో పని ఉండాలి. బ్రహ్మము అంటే మూలము అని. ఈవేళ మనకి ఏదన్నా విషయం అర్థం కాలేదనుకోండి, ఓ మనిషే అర్థం కాలేదు, ఆ మనిషి మాటే అర్థం కాలేదు, అదొక బ్రహ్మ పదార్థం అండి అంటాం. వేదం అది చెప్పలేదు. మన మాటలు మనం అంత పలసం చేసుకోకూడదు. అర్థం కానిది ప్రతిదీ బ్రహ్మ పదార్థం కాదు. బ్రహ్మము పదార్థము, అది బాగుంది. కానీ ఆలోచన రీతులు సాగినప్పుడు, ఒక పరిణిత వాణి లోపల నుంచి వినిపిస్తున్నప్పుడు, అనేక మంది గురువుల యొక్క దివ్యానుగ్రహం మనకు కలిగినప్పుడు, బ్రహ్మము బ్రహ్మ పదార్థం వరకు ఆగిన తర్వాత కడగా మనం ఏం రాసుకుంటామంటే పదార్థము బ్రహ్మమే. అది కనిపిస్తున్న పదార్థం కూడా బ్రహ్మమే, అది భిన్నంగా లేదు. దీని స్వరూపం ఇట్లా ఉంది. సూర్యుడు చంద్రుడిలా లేడు, చంద్రుడు సూర్యుడిలా లేడు. ఆ రెండింటి వల్ల మేఘాలు లేవు, నక్షత్రాలు లేవు. అలాగే మనందరం కూడా ఉన్నాం. మనందరికీ వేళ ఆధార్ కార్డ్ అని ఒకటి ఎందుకు ఇచ్చారంటే యునీక్ నంబర్. మనమందరం యునీక్. నేను యునీక్, నా చుట్టూ ఉన్నవారు ఎవరికి వారే యునీక్. ఇందులో పెద్ద లేదు, చిన్న లేదు. ఏదో వాడు చదువుకుంటే బాగా చదువుకున్నాడన్నాం, చదువు లేకపోతే చదువు లేనివాడన్నాం, పామరుడన్నాం, జ్ఞానన్నాం, అజ్ఞానన్నాం, విజ్ఞానన్నాం, అలాగే డబ్బున్నవాడు ఉన్నాడు అన్నాం, లేనివాడున్నా. ఈ భేదాలు వస్తువు పరంగా ఉన్నాయి తప్ప అందరినీ గురించి విచారణ చేసినట్లయితే నిజానికి అందరూ ఒక్కటే. అందరూ ఒకటి ఎలా అవుతారండి? నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నా ఇవన్నీ నువ్వు ఏర్పరచుకున్నవే. మూలమైనటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు సర్వాంగముల యందు ఉన్నటువంటిది, సర్వ అంగములు పనిచేసేటువంటి ఆ రీతి, ఆ నిర్మాణం అంతా ఒక్కటైనప్పుడు, అందుకనే మానవులంతా ఒక్కటే అనేటువంటి ఒక మాట ఉంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట రాశారు. ఏమిటి ఆ మాట అంటే, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి వెలిగి నిలుచును. మతాలు మనిషి బుద్ధిలో నుంచి పుట్టేది మతం. ఇవాళ ఒక మతం, మరొక మతం, ఎన్ని మతాలు పుడుతూ వచ్చినాయో. మతము వేరు, ధర్మము వేరు. మతము వేరు, సత్యము వేరు. మతము వేరు, జ్ఞానము వేరు. మతము మనిషిలో నుంచి, ఆలోచనలో నుంచి పురుడు పోసుకొని బయటకు వచ్చి కల్ట్ అంటాం ఇంగ్లీష్లో. అది అందుకనే మతాలుగా చలామణవుతున్నవి ఎప్పుడు చెడ్డవి కాలేదు. మనిషి మతి చెడిపోతున్నది కనుక అనేకం పుడుతూ ఉన్నాయి. ఒకదానిలో నుంచి ఒకటి, ఒకదానిలో నుంచి ఒకటి పుడుతున్నాయి. కానీ మళ్ళీ మూలంలోకి వెళ్ళినట్లయితే మీకు జ్ఞానము, అలాగే సత్యము, అనంతమైనటువంటి ఒక భావనా పరిధి ఏర్పడి ఉన్నప్పుడు ఏది బ్రహ్మము కాదు అని ఒక నిర్ణయానికి మనం వస్తాం. అయితే ఈ కనిపిస్తున్న పదార్థం కూడా బ్రహ్మమే అనుకున్నప్పుడు చూడండి, కనపడని దైవానికి కనపడుతున్నటువంటి ఆకుతో పూజ చేస్తున్నాం కదా. కనపడినటువంటి ఇంకా చూడని దైవానికి నీటితో అభిషేకం చేస్తున్నాం, పూలతో అలంకారం చేస్తున్నాం, నైవేద్యం ఇస్తున్నాం, నీరాజనం అంటే హారతి పడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. దీంతో చేస్తున్నామంటే కనిపిస్తున్న ఈ పదార్థంతో చేస్తున్నాం. దేనికి చేస్తున్నాము అంటే యథార్థం కోసం చేస్తున్నాం. యథార్థం అంటే సత్యము యథార్థము, సత్యము బ్రహ్మము, జ్ఞానము యథార్థము, అంతే కదా. జ్ఞానం వరకు వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళేదంటూ ఏం లేదు. మనం ప్రాథమిక విద్య అయింది, మాధ్యమికమైంది, కాలేజ్ అయింది, యూనివర్సిటీ అయింది, పిహెచ్డీలు అయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ మళ్ళీ ఫండమెంటల్గా వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగే ఆ జ్ఞానము ఇర్రివర్సిబుల్, తిరిగి రానటువంటి దీనిని నిదానవతి ఉపాసన, అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన అని మనం చెప్పుకుంటాం. అంటే పాలు, కాచిన పాలలో నుంచి మీగడ, దానిలో నుంచి చిలికిన తర్వాత వచ్చే వెన్న, వెన్న నుంచి నెయ్యి.
పాలలో నుంచి నెయ్యి తేగలం, నేతిలో నుంచి పాల చుక్కని సృష్టించలేం. ఇది కూడా జ్ఞానవంతుడైనటువంటి వాడు, అంటే జ్ఞాని అయినటువంటి వాడు, యథార్థాన్ని ఎరిగినవాడు, జీవితం యొక్క వేగరీస్ అంటాం, దాని యొక్క విశృంఖలమైన విచక్షణ కోల్పోయిన లేదా విభిన్నమైన వైరుధ్యమైన అనేకమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గ్రహించి ఇదంతా ఒక మహాప్రకృతికి లోబడి జరుగుతాయి, నేను శాశ్వతుణ్ణి కాదు, అంటే నా శరీరము శాశ్వతం కాదు, నేను దేహం మాత్రమే కాదు, దేహం ఉంది, దానిలో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ 7 శరీరాలు ధరించున్నాం మనం అనేటువంటి ఈ జ్ఞాన సంపత్తి మనకు కలిగినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి భావనతో ఇది పరమాత్మ యొక్క స్వరూపమే అనిపిస్తుంది. ధూర్జటి అనేటువంటి ఒక కవి కాళహస్తీశ్వర శతకం రాయటానికి ముందు చాలా రోజులైన దేవుడి కోసం వెతుకుతున్నాడు. ఆ దేవుడు ఎట్లా ఉంటాడో ఆయనకు తెలియదు. అప్పటిదాకా రాజుగారి మీద, రాణిగారి మీద, రాజనర్తక మీద పద్యాలు రాసుకుంటూ వెళ్ళాడు. దేవుడి మీద ఏదన్నా రాద్దామంటే ఆయనకి స్ఫురణ కలగల. ఇందాక అన్నట్లుగా, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎవరి గురించో రాయటానికి ఎన్నో పేజీలు కావాలి, మన గురించి రాయటానికి 1 పేజీ కూడా మనకు తెలియదు. అట్లాగే ఆయన ఇది అయిపోయింది, అన్నీ సంపాదించుకున్నాను బాగా, కానీ ఈ దేవుడు అనేటువంటి వాడిని గురించి విన్నానే తప్ప నేను ఇంకా చూడలేదని సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి ఆ దైవాన్ని ప్రార్థించాడు. ఎట్లా ఉంటాడో తెలియదు, కానీ కొన్నాళ్ళు చేయగా 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 ఆయనకి ఆ భాష భావం ఉన్నది గనక ఉదయగ్రావము పానవట్టము, అభిషేకోద ప్రవాహము వార్ధి, ధరీధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాశి కౌముది, తారానివహంబులు అర్పిత సుమంబులుగా, అంటే కొండ, తూర్పు కొండ శివలింగంలా ఉందట, దాని మీద నుంచి వచ్చేటువంటి నీరంతా అభిషేక జలంలా ఉన్నాయట. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కింద పారుతున్నటువంటి ఆ నది లో ప్రతిఫలించి పూజా పుష్పాలుగా ఉన్నాయట. అసలు ఈ ప్రకృతి అంతా కూడా నాకు శివాయతనంగా తోస్తున్నది అన్నాడు. అంటే శివాత్మకంగా, ఇక్కడ శివ కేశవ సంబంధం లేదు, ప్రపంచాన్ని మనం చూసే దృష్టి బ్రహ్మముగా భావించాలి. అనాత్మ లేకపోతే ఆత్మ లేదు, చెడు అనేది అనుభవం లేకపోతే మంచి యొక్క విలువ లేదు, రావణుడే లేకపోతే రాముడి యొక్క అవతారానికి పరమార్థము లేదు, అర్థము లేదు. అలాగే అధర్మం లేకపోతే కృష్ణుడు రావలసిన పని లేదు. అంతా ధర్మమే అయితే కృష్ణుడితో ఏం పని ఉంది? ఎవరికీ లేదు, ఆయనకి లేదు. కాబట్టి ఈ 2 పార్శ్వాలు మనలో కూడా జీవితంలో కష్టము సుఖము ఉంటుంది. కష్టం ఉన్నదా అంటే అది ఎప్పుడూ ఉండదు, సుఖం ఉన్నదా అంటే అది కూడా ఎప్పుడూ ఉండదు. ఈ రెండింటి మధ్య సాగేటువంటి ఒక కాల ప్రవాహాన్ని మనం జీవన ప్రమాణంగా తీసుకున్నప్పుడు కనిపిస్తున్నదంతా సర్వం కల్విదం బ్రహ్మ, కనిపిస్తున్నదంతా సర్వము బ్రహ్మమయమే. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ బ్రహ్మ బ్రహ్మ. ఎవరు ఆ బ్రహ్మ అంటే అసలు బ్రహ్మం కానిదేముంది? ఈ పద్యంలో ప్రతి వస్తువు బ్రహ్మమే. కూర్చున్నాం, ఈ కుర్చీ బ్రహ్మము, కాసేపు నా కోసం నాకు సేవ చేస్తున్నది. కూర్చోబోయే ముందు నమస్కారం చేయాలి, లేచేటప్పుడు నమస్కారం చేయాలి. ఎందుకంటే నాకు ఒక సుఖాన్ని అది ఇచ్చింది. ఇస్తున్నానని చెప్పిందా? చెప్పలే, కానీ అది ఇచ్చిందనేటువంటి స్ఫురణ మనకు ఉండాలి. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది పదార్థము బ్రహ్మము అనే భావనలోకి వెళ్ళాలి. ప్రకృతిలో వీడు పనికొస్తాడు పనికిరాడు కాదు, అన్నీ పనికొస్తాయి, అందరూ పనికొస్తారు. అందుకనే చూడండి, కాలం ప్రవాహంలో మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్లో చెట్లన్నీ కూడా ఆకులు రాలుస్తాయి. ఆకులు రాలిస్తే అయిపోయిందా? కాలేదే, మళ్ళీ చిగురాకులు వస్తున్నాయి. ఒక మొగ్గ పువ్వయి, పువ్వు కాయయి, కాయ పండయి, ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి. మనలాగానే మనం ఎలా పరిణామం చెందుతున్నామో బ్రహ్మముగా కనిపిస్తున్న ఈ ప్రకృతి, మనం ఏమంటాం? అది కొండ, అది హిల్లు, ఇది హిల్లక్కు, ఇట్లా మనం ఏదో పేర్లు పెడతాం ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం. కానీ దాని మూలంలోకి వెళ్ళినట్లయితే అవన్నీ కూడా మనకి కావలసినవే. ప్రతిదీ మనకు తెలియకుండానే సేవ చేస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఒక రహదారి ఉంటుంది, అక్కడ 2 కొండలు ఉంటాయి, 3వ కొండ లేదనుకుందాం. 2 కొండలే అక్కడ ఎందుకున్నాయి అంటే అక్కడ ఆ గాలి పీడనం ఎక్కువ కాబట్టి దాన్ని నిరోధించాలి గనక
కొన్ని వేవేల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి పరిణామ దశలో అవి కూడా మౌనంగా ప్రపంచానికి సేవ చేస్తున్నాయి. కాబట్టి బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదని, బ్రహ్మము అంటే మనం కాదని, మనం కూడా బ్రహ్మమే. ఎట్లా బ్రహ్మం అంటే మనం కూడా మరొకరికి ఉపయోగపడాలి. మనం కూడా ఏనకేనా ప్రకారేణ యస్య కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. నువ్వు ఈశ్వర పూజ, అభిషేక, ఆరాధన, అర్చన, వేడుక, జాతర, ఊరేగింపు ఇది మాత్రమే కాదు, ఉండాలి, అవన్నీ ఉండనివ్వండి. కానీ అసలుది ఏదంటే నీకు ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ ద్వారా, భగవంతుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం ద్వారా, ఒక సందర్భం ద్వారా, ఒక సంఘటన ద్వారా, ఒక సన్నివేశం ద్వారా నీ ప్రజ్ఞతో నీ చుట్టూ ఉన్న వారికి గనక ఆనందం కలిగించగలిగితే అది నిజమైనటువంటి ఆనందం, అది నిజమైన తత్ ఏవ, అది మాత్రమే ఈశ్వర పూజ. ఇది ఎవరు చెప్పారు? ఒక కవి గారు చెప్పారా? పండితులు ఎవరో రాసి వెళ్ళిపోయారు? వేదాలు చెప్పినాయి. కనుక వేదాన్ని మనం అనేక కోణాలలో చదవాలి. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, అంటే ఫిజికల్, మెటాఫిజికల్, స్పిరిచువల్, ఈ 3 స్థాయిలలో ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవాలి. చూడండి, మనమే ఉన్నాం. ఈ స్థూలంగా కనిపిస్తున్న నేను కాకపోవచ్చు, మీరు ఊహించిన నేను కాకపోవచ్చు, మీకు నేను ఎట్లా తోస్తున్నానో అది నా పరమైనటువంటిది కాదు, మీ పరమది. అలాగే ప్రపంచాన్ని నేను చూస్తున్న విధానం వేరు, నా చుట్టూ ఉన్నవారు చూసే విధానం వేరు, అలాగే ప్రపంచం నన్ను చూసే విధానం వేరు. కానీ విధానం ఏంటంటే చూడటం. ఆ చూడటంలో నుంచి దర్శనానికి వెళ్ళాలి. అంటే ఇవి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఒక వాక్యం దర్శనం. అది చూడటం కాదు. చూడటం అంటే మన ఊళ్ళోకి మన చుట్టం ఎవరో వచ్చారు, ఏదో హోటల్లో ఉన్నాడు, అతన్ని చూసి చాలా రోజులైంది, నేను మా వాడిని చూసి వస్తాము అంటాం. ఆ పక్కనే గుళ్ళో స్వాముల వారు వచ్చి కూర్చున్నారు, పెద్దవారు ఎవరో వచ్చారు, ఆయన చూసి వస్తాను, ఆయన దర్శించి వస్తూ ఉంటున్నాం. తెలిసే అంటున్నామా, తెలియక అంటున్నామంటే సంస్కారంలో నుంచి ఆ మాటలు పుడతాయి. అంటే సత్ అనబడేటువంటి ఒక పదార్థాన్ని జ్ఞానం అనేటువంటి ఒక విచక్షణతో అనంతమైనటువంటి భావనా స్థితిలో ఈ ప్రపంచాన్ని మనం చూడటం నేర్చుకున్నట్లయితే అది మనకు ఎన్నో నేర్పుతుంది. అంతరంగము కన్నా ఝాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ప్రపంచంలో నాకు 1,00,000 మంది తెలిసినా, నేను 1,00,000 మందికి తెలిసినా, నాకు సరైన సమయంలో అక్కరకు వచ్చేటువంటిది దివ్యమైన భావన, భగవంతుడు ఉన్నాడు, దేవుడున్నాడు అనేటువంటి పంచాక్షరి, దేవుడున్నాడు అనేటువంటి ఒక విచక్షణ, నమ్మకం, విశ్వాసం. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా భగవంతుడు నన్ను చూస్తాడు అనేటువంటి భావన రావటానికి ఇదిగో ఇటువంటి వాక్యాలన్నీ కూడా ఉపనిషద్వాక్యాలు. ఒక్కొక్క దాని మీద మనం మాట్లాడుతూ వెళ్ళినట్లయితే ఒక జీవితకాలం చాలదు. ఉపనిషత్తులో వాళ్ళు ఎవరో పండితులు చెప్తారు, మనం వినేద్దాం. కాదు, పిల్లలకి నేర్పాలి, మనం చదవాలి ముందు. మనం తల్లి తండ్రికి ఉపనిషత్తు తెలియకపోతే బిడ్డలకు ఏం చెప్తాం? కాబట్టి ఇవన్నీ చదవాలి. చదవటానికి మాధ్యమాలన్నీ ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది సత్యము బ్రహ్మము, జ్ఞానము బ్రహ్మము, అనంతము బ్రహ్మము, బ్రహ్మము బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము అనేది మనకంటే భిన్నంగా లేదు. దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనులయందు తగిలి ఉండు. సత్యసాయిబాబా వారు చెప్పిన గొప్ప మాట ఇది. ఎక్కడున్నాడు దేవుడు? ప్రత్యేకంగా ఎందుకు వెతుకుతున్నారు? నీలోనే ఉన్నటువంటి ఆత్మ పరదైవతం కాదా? యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. రమణ మహర్షి వారు నీ లోపల ఏదైతే జ్యోతి నేనుగా వెలుగుతున్నదో, అంటూ ఉన్నదో, అదే నీవుగా, నేనుగా, ప్రకృతిగా, పరమాత్మగా, దైవంగా భాసిల్లుతున్నటువంటి ఈ పర్యాయ పదాలలో నుంచి మూలమైనటువంటి సత్యంలోకి వెళ్ళాలి, జ్ఞానైక స్థితిలోకి వెళ్ళాలి, అనంతమైనటువంటి భావన పెంచుకోవాలి, కడగా బ్రహ్మమై మిగలాలి, బ్రహ్మమై వెలగాలి. అంటే మాట మలగాలి, మౌనం వెలగాలి. ఇది ఉపనిషత్తు ఇచ్చేటువంటి మహత్తర సందేశం. కాబట్టి ఉపనిషత్తులు ప్రాథమికంగానైనా చదవాలి, అలాగే పురాణాలు చదవాలి. పుక్కిటి పురాణాలు కావవి. ఇందాక చెప్పినట్లుగా దానిలో పురాతనమైన, ప్రాచీనమైన, సనాతనమైన, వైదికమైన, ఆర్షమైనటువంటి ఒక భావ సామ్రాజ్యం, అది భావ సంపద ఉన్నది. దానిని మనం సంపాదించుకోవాలి. ఆ సంపద పేరు కదలని సిరి. మన జేబులో ఉన్నదంతా కదిలే సిరి. కదలని సిరి అంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం వైపు ఇవన్నీ నడిపించాలి.